కాకినాడ 2 టౌన్ మున్సిపల్ వీధిలో హరీష్ స్పోర్ట్స్ వద్ద శ్రీ గణపతి యువ బాలభక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని నిమజ్జనోత్సవాన్ని నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్టర్లో టన్ను మట్టితో చేసిన త్రిముఖ గణపతి విగ్రహాన్ని ఉంచారు. ఉత్సవ కమిటీ చైర్మన్ తలాటం హరీష్ అన్నపూర్ణ దంపతులు త్రిముఖ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ఉత్సవ ఊరేగింపును ప్రారంభించారు. మున్సిపు వీధి వద్ద ప్రారంభమైన ఊరేగింపు నూకాలమ్మ గుడి రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా ఓవర్ బ్రిడ్జ్ కింద గల శ్రీ ఘాటిలమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుంది. అక్కడ గల విజయ గణపతి స్వామివారి ఆలయంలో ప్రతిష్ఠించిన కాణిపాకం గణపతి విగ్రహాన్ని ట్రాక్టర్పై ఉంచి మెయిన్ రోడ్డు మీదుగా జగన్నాథపురం వద్ద గల వినాయక సాగర్కు బయలుదేరింది. వినాయక సాగర్కు ఊరేగింపు చేరుకుంది. అక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు త్రిముఖ గణపతి మట్టి విగ్రహాన్ని గంగమోడిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణపతి యువ బాలభక్త బృందం, ఉత్సవ కమిటీ సభ్యులు తలాటం హరీష్, మిత్ర బృందం పాల్గొన్నారు. యువ బాలభక్త బృందం వారు మున్సిపల్ గారి వీధిలో చేస్తున్న పేరు మట్టి వినాయకుడిని ఈసారి ఎంత భక్తి శ్రద్ధలతో మా మన వీధిలో అందరూ భక్తి శ్రద్ధలతో చేసామండి. ఇన్ని రోజులు పూజా కార్యక్రమం అన్నీ చేసామండి. అంత బాగుంది. ఓన్లీ మట్టి విగ్రహం అన్న కాన్సెప్ట్తోనే కాణిపాక వినాయకుడిని పెట్టామండి. ఇక్కడ మన త్రిముఖ గణపతిని పెట్టాం. ఎంతో భక్తి శ్రద్ధలతో మన మట్టి వినాయకుడిని పూజించమని అందరితో చెప్తున్నాం. మళ్ళీ ఈసారి కూడా మట్టి వినాయకుడిని చాలా తక్కువ మంది పెట్టారు కాకినాడలో. నెక్స్ట్ సంవత్సరమైనా చాలా మంది మారైనా సరే మట్టి వినాయకుడిని పూజిస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మాకు ఇంత సహకరించిన అందరికీ నా నమస్కారం అండి. థ్యాంక్ యూ. జై గణేష్ మహారాజ్కి.